విశాఖలో కంచరపాలెం జాతీయ రహదారి సమీపంలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధురాలు ఆమె మనవడి చేతులు కాళ్లను కట్టేసి దొంగతనం చేశారు. 12 తులాల బంగారం, 3 లక్షల రూపాయలను చోరీ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. దొంగతనం అనంతరం అక్కడే ఉన్న కారుతో పరారయ్యారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో వివరాలు సేకరించారు. ఘటనా స్థలం నుంచి తీసుకెళ్లిన కారును మారికవలస వద్ద వదిలేసి దుండగులు పారిపోయినట్లు తెలుస్తోంది. దొంగలు అపహరించిన కారును పోలీసులు గుర్తించారు. टिफिन तिनारा